హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేవై కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క ఆయుష్మాన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు అనమాట. లాస్ట్ వీడియోలో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం చెప్పాను. దాంతోపాటు ఏంటంటే చాలామంది ఏంటంటే ఎలా కొత్తగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఇన్ డీటెయిల్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించిపోతున్నాను. సో ఈ కార్డు ఉంటే మనము మన వైద్యం కోసం అని చెప్పేసి ఒకనా హాస్పిటాలిటీకి ఫ్రీగా ఒక 5 లక్షల వరకు ఓకేనా ఫ్రీ వైద్యం చేయించుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు లైక్ ఆరోగ్యశ్రీ కార్డు లాగా. ఓకే, అయితే ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతాను. స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఓకే సో ABPMJAY సో ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ ఆన్ స్క్రీన్ మీద చూద్దాము. ఓకే, సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోండి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మన వెబ్సైట్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక యాప్ కూడా ఉందండి. సో అప్లికేషన్ గురించి కూడా మీరు చేసుకోవచ్చు. యాప్ నుంచి మీకు మొబైల్ నుంచి చేస్తే అప్లికేషన్ ద్వారా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో కొంతమందికి ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా ప్రాసెస్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. మన అంటే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు, అందుబాటులో ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అట్లాంటి సందర్భంలో మీ దగ్గర మొబైల్ ఉంటే చాలా బెటర్, మొబైల్లో కూడా చేయొచ్చు. ఓకే, సో మొబైల్లో డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చేయొచ్చు, లేదా మీకు అప్లికేషన్ ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పైన మీకు డౌన్లోడ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తే ఈ స్కానర్ మీరు స్కాన్ చేసి మీరు మీ ప్లే స్టోర్లో కానివ్వండి, లేకపోతే iOS ఓకే సో యాపిల్ స్టోర్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ని. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇప్పుడు మనము ఈ ఆన్ స్క్రీన్ మీద వెబ్సైట్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ సంవత్సరం మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. అది ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కావచ్చు, లేదా ఏ మొబైల్ నెంబర్ నో ఇష్యూ. ఓకే, సో ఇక్కడ ఉన్న క్యాప్చా అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఈ ప్రాసెస్ నేను చేసి చూపిస్తాను మీకు. ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన వెరిఫై అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే మీ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇట్లా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే లాగిన్ అనే బటన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. అన్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలన్నమాట. సో స్కీమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్ర తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సబ్ స్కీము మీకు ఇక్కడ ఎంటర్ అయిపోతుంది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నేనైతే నా సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత సెర్చ్ బై ఆధార్ ద్వారా చేస్తారా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ ఐడి రేషన్ కార్డు ఉంటుంది కదా, రేషన్ కార్డు ద్వారా చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. మీరు ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకళ్ళ ఆధార్ మీద మీరు లాగిన్ అయ్యారనుకోండి, అందరి డేటా చూపిస్తాను అనమాట. ఓకేనా, మీ రైస్ కార్డులు ఎవరైతే ఎంటర్ అయ్యి ఉంటారో అందరికీ చూపిస్తుంది. అయితే ఇక్కడ నా సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ ప్రాసెస్ అంతా నేను చేస్తాను. నా సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ అనే బటన్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నా డేటాతో లేదా మన రైస్ కార్డుతో ఎవరైతే లింక్ అయి ఉన్నారో అందరి డేటా చూపిస్తాను అనమాట. లేదా మీరు రైస్ కార్డు ద్వారా కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఇక్కడ నా సంబంధించిన డేటా మీరు ఇక్కడ చూడొచ్చండి. మా రైస్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన డేటా చూపిస్తుంది. అందరికీ కూడా కార్డ్స్ అనేవి అప్రూవ్ అయిపోయాయి అనమాట. ఓకేనా, అందరికీ కార్డ్స్ అనేవి అలాట్మెంట్ అయ్యాయి. ఇక్కడ యాక్షన్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పి చూపిస్తాను అనమాట. ఓకేనా, మీకు గనక ఇలా ఉంటే ఓకే, వన్స్ చెక్ చేసుకోండి. మీకు కనుక ఎలా ఉంటే కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీది రిజిస్టర్ అవ్వలేదు, ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నారు అనుకుంటే కనుక మీ డేటా ఎలా చూపిస్తుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ ఐడెంటిఫైడ్ అని చెప్పేసి చూపిస్తారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో వెరిఫై అయిపోతాయి అని డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్ని. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ఐకాన్ చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఈకేవైసీ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఓకేనా, ఈ బటన్ దగ్గర క్లిక్ చేయాలి. ఎవరికైతే చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే కొత్తగా రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో ఐడెంటిఫై అవుతాయి. బట్ వీళ్ళకి ఏంటంటే ఇంకా కార్డు జనరేట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, కార్డు స్టేటస్లో నాట్ జనరేటెడ్. సో ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. సో ఈ బటన్ దగ్గర క్లిక్ చేసి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఇక్కడ ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఆధార్ నెంబరు ఆటోమేటిక్గా తీసుకుని ఉంటుంది కదా, మీరు ఎంటర్ చేసి ఉంటారు కదా, ఆధార్ నెంబరు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ వెరిఫై అని బటన్ క్లిక్ చేయాలన్నమాట. ఓకే, సో క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా చూపిస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనకి ఆధార్ నెంబర్ వెరిఫై అయ్యి
ఆ తర్వాత ఓటీపీ అనేది వస్తుంది అనమాట. అంటే ఇది మన ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి, అలాగే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అక్కడ ఆ మొబైల్ నెంబర్ 2 ఓటీపీలు వస్తాయి. ఆ 2 ఓటీపీలు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, ఈ 2 ఓటీపీలు ఎంటర్ చేసి అథెంటికేట్ని క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా, క్లిక్ చేస్తే మీకు ఒక కన్సర్న్ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీరు ఏంటంటే దానికి యాక్సెప్ట్ చేయాలి. మీకు ఒక అగ్రిమెంట్ ఫామ్ లాగా ఓపెన్ అవుద్ది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో ఇలా చూపిస్తారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పేజీ ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఆధార్ ఓటీపీ, అలాగే ఫింగర్ ప్రింట్, ఐరిష్, ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈకేవైసీ చేయాలన్నమాట. సో ఈకేవైసీ ద్వారా మనము ఈ ప్రాసెస్ చేస్తే మన కార్డు జనరేట్ అవుతుంది కాబట్టి సో వీటిలో ఈ ఆప్షన్స్లో మీరు ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఆధార్ ఓటీపీ ద్వారా చేయొచ్చు, ఫింగర్ ప్రింట్ చేయొచ్చు, మీ దగ్గర ఏదైనా డివైస్ ఉంటే, లేదా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా చేయాలంటే మీ మొబైల్లో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఉండాలి. మీ మొబైల్లో కెమెరా, అంటే మన పీసీ ద్వారా చేస్తే దానికి వెబ్ క్యామ్ ఉండాలి, మొబైల్ ద్వారా చేస్తే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట, ఎందుకంటే కెమెరా ఉంటుంది కాబట్టి. ఓకేనా, అయితే ఇక్కడ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఆధార్ ఓటీపీ. ఓకేనా, ఆధార్ ఓటీపీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై బటన్ కనబడుతుంది, ఆ వెరిఫై బటన్ క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా, సో క్లిక్ చేస్తే ఏమవుద్ది అంటే ఇప్పుడు మనకు ఒక కన్సర్న్ బాక్స్ ఓపెన్ అవుద్ది మళ్ళీ. ఓకేనా, దీన్ని మనం అలౌ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అలౌ చేసుకున్న తర్వాత ఏంటంటే అన్న తర్వాత మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఆధార్ వెరిఫై అయిపోద్ది, దాంతోపాటు ఆధార్ ఓటీపీ అండ్ దాంతోపాటు మళ్ళీ మొబైల్ నెంబర్ ఓటీపీ కూడా వస్తుంది అనమాట. ఇంతకుముందు చూశారు కదా, సేమ్ అట్లాగే వస్తుంది అనమాట. ఈ 2 కూడా ఎంటర్ చేశారు, ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ 2 ఎంటర్ చేశారు. ఓకేనా, 2 ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలన్నమాట, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుద్దంటే కనుక అప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, మన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుద్ది అనమాట. మన ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మనకి మ్యాచింగ్ స్కోర్ ఎంత ఉంది, 75% మ్యాచ్ అయిందని చెప్పేసి కూడా చూపిస్తుంది. ఓకేనా, సో ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాప్చర్ ఫోటో అని చెప్పేసి కనబడతా ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి మనం ఫోటో క్యాప్చర్ చేయాలి. మన మొబైల్ నుంచి కానివ్వండి, లేదా పీసీ వెబ్ క్యామ్ ద్వారా కానీ ఆన్లైన్లో మన ఫోటోని క్యాప్చర్ చేయాలన్నమాట. సో క్యాప్చర్ చేసి దాన్ని సేవ్ చేయాలి. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఓకేనా, కింద మనకి ఏంటంటే ఇక్కడ డూ యూ హ్యావ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో వెరిఫై అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట. ఓకేనా, సో మన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేకపోతే రిలేషన్ కానివ్వండి, ఓకే, దాంతోపాటు మన సంబంధించిన అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిలేషన్ విత్ ఫ్యామిలీ హెడ్ అని చెప్పేసి కనబడతా ఉంది కదా, ఫ్యామిలీ హెడ్తో మీరు ఏమవుతారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇదంతా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అన్న బటన్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేయగానే ఇది లాస్ట్ ప్రాసెస్ అనమాట, లాస్ట్ స్టెప్. ఆ తర్వాత మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈకేవైసీ కంప్లీటెడ్ అండ్ రికార్డ్ ఈజ్ సెండ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఇక్కడ మనం రెఫరెన్స్ నెంబర్ కూడా ఇస్తారన్నమాట చెక్ చేసుకుంటాకి. దీన్ని ఓకే చేసేయాలి, అంటే ఓకే చేస్తే కంప్లీట్ అయిపోద్ది అనమాట ఈ ప్రాసెస్ అనేది. ఓకేనా, కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళి ఏదైతే స్టార్టింగ్ వచ్చామో సో అట్లాగే మళ్ళీ వచ్చామనుకోండి, బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ అలాగే రావాలి, లాగిన్ అవ్వాలి అనమాట. ఫస్ట్ మనం ఎట్లాగైతే స్టార్ట్ అయ్యామో సో అట్లాగే వచ్చినట్లయితే కనుక అప్పుడు మీకు డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి కదా. మీ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ సంబంధించిన డేటా కనబడుతుంది కదా. ఎక్కడ మీకు ఇక్కడ చూడండి మనకి పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ కార్డ్ స్టేటస్లో పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, ఆఫ్టర్ వితిన్ ఒక 5 days లోపే మీకు ఇదంతా అప్రూవ్ అయిపోయి మీకు ఈ విధంగా కార్డు డౌన్లోడ్ చేసుకుంటే బటన్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ బటన్ ద్వారా కార్డ్ని. ఆ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వాట్సాప్ ద్వారా అనేది కూడా మీకు చూపించాను మొన్న. ఓకేనా, అలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా చూసారు కదా, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో, అంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఈ ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా మీరు కొత్తగా ఈ కార్డుకి అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ డేటా అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది, బట్ ఏంటంటే కార్డు జనరేట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, చూసారు కదండి, ఓవరాల్గా మనం ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసి మనం ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డుని అయితే మనం చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ కార్డు ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో కొన్ని వీడియోస్ పెడతాం దీని గురించి. ఓకేనా, మళ్ళీ మనం రీకేవైసీ ఎలా చేయాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎట్లా అప్డేట్ చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలు కూడా మీకు చెప్తాను. ఓకేనా, సో చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న కాబట్టి అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.